లా ఆఫ్ డిమాండ్. ఎకానమీలో చూసే ముందు డిమాండ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే దానికి విల్లింగ్నెస్, ఎబిలిటీ 2 ఉంటేనే దానికి డిమాండ్ ఉన్నట్టు. ఎట్ గివెన్ టైమ్ అండ్ గివెన్ ప్రైస్. ఇప్పుడు ల్యాంబోర్గిని కారు అందరికీ కావాలనిపిస్తుంది, అంటే విల్లింగ్ ఉన్నట్టు. కానీ అందరూ కొనుక్కోగలిగే సామర్థ్యం ఉంటుందా? ఉండదు. అంటే విల్లింగ్నెస్ ఉంది కానీ ఎబిలిటీ లేదు, అంటే దానికి డిమాండ్ లేనట్టే. 2 ఉంటేనే డిమాండ్ ఉన్నట్టు. నెక్స్ట్ లా ఆఫ్ డిమాండ్ అంటే ఎకానమీలో దేనికైనా రేటు పెరిగితే ఆటోమేటిక్గా దాని డిమాండ్ తగ్గిపోద్ది. క్వాంటిటీ క్యూడీ అంటే క్వాంటిటీ డిమాండెడ్. ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. ఇది లా ఆఫ్ డిమాండ్. ఇక్కడ చూడండి, ఇది డిమాండ్కి కర్వ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. అది కూడా డౌన్వర్డ్ స్లోపింగ్ ఉంటుంది. ప్రైస్ తగ్గిన కొద్దీ డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతుంటే డిమాండ్ పెరుగుతుంది, తగ్గుతుంటే పెరుగుతుంది. అంటే ఇక్కడ స్లోప్ కూడా నెగిటివ్ స్లోప్ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్స్లో. మిగిలిన ఇప్పుడు చూడండి, ఇలాగ చెప్తున్నప్పుడు మిగిలిన పారామీటర్స్ అన్నీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అంటే దాన్ని సిట్రస్ పారిబస్ అని అంటారు. మిగిలినవన్నీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గిపోద్ది. ఇది లా ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ ఇన్కమ్ దృష్టిలో పెట్టుకొని లా ఆఫ్ డిమాండ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇన్కమ్, ఇప్పుడు నైక్ షూస్ కొనాలనుకున్నప్పుడు జనరల్గా ఇన్కమ్ పెరగలేదు, నార్మల్గా ఉంది, అంటే దాని డిమాండ్ ఏమీ అవ్వదు. ఇన్కమ్ మనకి పెరిగింది, ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది, అదే ప్రైస్ ఉంది, ప్రైస్ పెరగలేదు. ఇక్కడ ఇన్కమ్ మారుతుంది, ప్రైస్ అంతే ఉన్నప్పుడు డిమాండ్ పెరిగింది. చూడండి, ఇక్కడ నార్మల్గా అయితే ఇన్కమ్ పెరగకముందు దాని కింద డిమాండ్ ఎంత ఉందో చూద్దాం. ఎంత ఉంది. అదే ప్రైస్ మనకి ఇన్కమ్ పెరిగినప్పుడు దాని డిమాండ్ ఇక్కడికి వచ్చింది, అంటే డిమాండ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు నార్మల్ గూడ్స్కి ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. అదే ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే రోడ్ సైడ్ షూస్ తీసుకుందాం. దానికే జనరల్గా ఇన్కమ్ పెరగనప్పుడు దానికి కొంత డిమాండ్ ఉంటుంది, జనరల్గా కొనుక్కుంటాం అందరం. అదే మనకి ఇప్పుడు ఇన్కమ్ పెరిగినప్పుడు అందరూ మంచి వాటికి స్విచ్ అవుతారు కదా, రోడ్ సైడ్ ఇంకా కొనాలని అనుకోరు. ఇన్ఫీరియర్ గూడ్స్కి రోడ్ సైడ్ ఏమైనా గూడ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రోడ్ సైడ్ షూయే తీసుకుందాం. ఇక్కడ నైక్ షూ కొనాలనుకుంటున్నాం, ఇన్కమ్ పెరిగింది కాబట్టి దాని డిమాండ్ పెరుగుతుంది. అదే ఇక్కడ ఇన్కమ్ పెరిగినప్పుడు దానికి డిమాండ్ తగ్గిపోద్ది. ఇన్కమ్ పెరిగింది, డిమాండ్ అంతే రైట్కి ఆ క్వాంటిటీ డిమాండెడ్ అనేది తగ్గిపోద్ది. ప్రైస్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఇన్ఫీరియర్ గూడ్స్కి దాని డిమాండ్ తగ్గిపోద్ది. ఇన్కమ్ పెరిగితే డిమాండ్ తగ్గిపోద్ది. ఇది ఇన్ఫీరియర్ గూడ్స్. నార్మల్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్. ఇది నెక్స్ట్ ఇంకో 2 టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. సబ్స్టిట్యూట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్. సబ్స్టిట్యూట్ అంటే ఒకటి లేకపోతే దాని ప్లేస్లో ఇంకోటి వాడడం, రీప్లేస్మెంట్ లాగా. అదే కాంప్లిమెంటరీ అంటే 2 కలిపి వాడతాం, ఏ ఒక్కటి లేకపోయినా అవ్వదు, 2 కలిపి యూజ్డ్ టుగెదర్. ఇది రీప్లేస్మెంట్. ఇది సబ్స్టిట్యూట్ అంటే జనరల్గా సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, ఒక దాని ప్లేస్లో ఇంకోటి రావడం. అదే కాంప్లిమెంటరీ అంటే దానికి కాంప్లిమెంట్ చేయడం, దాన్ని కంప్లీట్ చేయడం అని. నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ గూడ్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం, కోకు, పెప్సీ. కోక్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా పెప్సీ డిమాండ్ పెరుగుతుంది. దీనికి రేటు పెరిగితే దీని రేట్ ఏమవ్వదు, దీని రేట్ అంతే ఉంటుంది. కోకు రేటు పెరగడం వల్ల లీటర్ కోకు ఒక 100 అనుకోండి, దానికి ఇప్పుడు రేట్ 50 పెంచారు, 150 అయింది. అదే పెప్సీ రేటు కూడా 100, అప్పుడు దీనికి 150 అయితే ఇది కొనుక్కుంటారా? పెప్సీయే కదా కొంటారు. సో కోకు రేటు పెరగడం వల్ల పెప్సీకి డిమాండ్ పెరుగుతుంది. చూసారా? అంటే ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ కోక్ అనుకుందాం, డిమాండ్ ఆ గూడు పెప్సీ అనుకుంటే దానికి సబ్స్టిట్యూట్ కోక్ రేటు పెరగడం వల్ల డిమాండ్ పెప్సీకి పెరిగింది. అదే బస్సు, ట్రైన్ టికెట్స్. ఇప్పుడు బస్సు టికెట్లు బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు అందరూ ట్రైన్ ప్రిఫర్ చేస్తారు కదా. బస్సు టికెట్ రేటు పెరగడం వల్ల ట్రైన్కి డిమాండ్ పెరుగుతుంది. ఇది ఇక్కడ స్లోప్ ఏంటంటే అవుట్వర్డ్ ఉంటుంది. దీని ప్రైస్, సబ్స్టిట్యూట్ గూడ్ ప్రైస్ పెరగడం వల్ల దేనికి డిమాండ్ పెరుగుతుంది, దానికి ఆ గూడ్కి డిమాండ్ పెరుగుతుంది. ఇది సబ్స్టిట్యూట్ గూడ్స్. అదే కాంప్లిమెంటరీ గూడ్స్ అయితే 2 కలిపి వాడతారు కదా. కాంప్లిమెంటరీ గూడ్స్ పెట్రోల్, కారు. పెట్రోల్ రేటు తగ్గితే ఆటోమేటిక్గా కార్లు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, పెట్రోల్ రేటు తగ్గింది అనుకోండి, అందరూ కార్లు కొనుక్కుంటారు. ఇప్పుడు టీ, షుగర్. టీ రేటు తగ్గితే ఎక్కువ మంది టీని కన్జ్యూమ్ చేస్తారు కదా, అప్పుడు షుగర్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగా. నెక్స్ట్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి. దీనికి ఎక్సెప్షన్స్ ఏంటంటే లా ఆఫ్ డిమాండ్కి ఎక్సెప్షన్స్ అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుద్ది అనే
అనే రూల్ అనేది ఇక్కడ ఫాలో అవ్వదు. వెబ్లన్ 2 టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి, వెబ్లన్ గూడ్స్, గిఫెన్ గూడ్స్. వెబ్లన్ గూడ్స్ అంటే లగ్జరీ ఐటమ్స్ ఇవి. వెబ్లన్ అంటే లగ్జరీ ఐటమ్స్. ఎవరు కొంటారు? బాగా రిచ్ ఉన్న వాళ్ళే లగ్జరీ ఐటమ్స్ కొంటారు. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇది నార్మల్ కర్వ్, నార్మల్గా గూడ్స్కి ఇది. కానీ లగ్జరీ ఐటమ్స్కి ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రైస్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. ఇది పాజిటివ్ స్లోపు. ప్రైస్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ 1 lakh అనుకోండి, దాని కాస్ట్ ఒక 50,000 పెంచారు. బాగా రిచ్గా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? అది ఆ వస్తువు ఏంటంటే స్టేటస్ ఐటమ్ లాగా, దాన్ని స్టేటస్ లాగా చూస్తారు. అంటే అది ఖచ్చితంగా ఉండాలి అని. అంటే దాని ప్రైస్ పెరిగితే దాని డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే మనకి జనరల్గా లా ఆఫ్ డిమాండ్ ఏంటి? ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి. కానీ ప్రైస్ పెరిగినా సరే డిమాండ్ పెరుగుతుందంటే ఇది వెబ్లన్ గూడ్స్ లగ్జరీ ఐటమ్స్లోనే అవుతుంది. ఇంకా ఇంకో దగ్గర కూడా అవుతుంది. ఎక్కడంటే గిఫెన్ గూడ్స్ అంటే ఇన్ఫీరియర్ గూడ్స్. ఇప్పుడు చూడండి, ప్రైస్ పెరుగుతున్నా దాని డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రైస్ కిలో 30, అదే బాజ్రా అయితే 5 రూపీస్ అనుకోండి. ఇప్పుడు రైస్ 30 ఉంది, బాజ్రా 5, దానికి ఇంకో 5 రూపీస్ పెరిగినా సరే అందరూ ఏం కొంటారు? బాజ్రాయే కొంటారు. ఎందుకు? 10 బెటరా 30 బెటరా? 10 బెటర్. అంటే ఇది కూడా కొంత లిమిట్ వరకు. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ అవి దాని ఇన్ఫీరియర్ గూడ్స్ కాదు, ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ కూడా అవుతుంది. ఇన్ఫీరియర్ గూడ్సే. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇది ఇన్ఫీరియర్ ప్రైస్ పెరిగినా సరే అదే ఎందుకు కొనుక్కోవాలంటే దానికి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉండవు, దానివల్ల అదే కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా పర్చేసింగ్ పవర్ కూడా అందరికీ ఎక్కువ ఉండదు కదా, అందరికీ లిమిట్ ఉంటుంది. అలాగా గిఫెన్ గూడ్స్ ప్రైస్ పెరిగితే కూడా డిమాండ్ పెరుగుతుంది. అంటే బాజ్రా 10, 20, 30 వరకు బాజ్రానే ప్రిఫర్ చేస్తారు. అంటే దాని డిమాండ్ అంతవరకు ఉంటుంది. ఇది గిఫెన్ గూడ్స్ అంటే ఇన్ఫీరియర్ గూడ్స్, నాన్ లగ్జరీ గూడ్స్. అదే వెబ్లన్ గూడ్స్ అంటే లగ్జరీ ఐటమ్స్. ఈ 2 ఎక్సెప్షన్స్ దేనికి? లా ఆఫ్ డిమాండ్కి. ఇది లా ఆఫ్ డిమాండ్ మొత్తం.